సమ్మర్లో చలవ చేసే డ్రింక్స్ తయారు చేద్దామా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అయితే నేను చేయబోతున్నాను. అది కూడా సింపుల్గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, రాగి జావా. ఇప్పుడు సమ్మర్లో అయితే ఒంటికి చాలా అంటే చాలా చలువ, అందుకనేసి ఇప్పుడు నేను రాగి జావా, అలాగే మీకు అందరికీ తెలుసా గోండు కటీరా అంటారు, ఆ కటీరా జ్యూస్ కూడా ఎలా తయారు చేయాలో అనేది ఈ వీడియోలో నేనైతే చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనము తీసుకున్న రాగి పిండిని ఒక బౌల్లో ఇలా వేసుకొని వాటర్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెని పెట్టుకొని, గ్యాస్ పైన పెట్టుకొని సరిపడా వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దాన్ని మరిగాక ఇప్పుడు మనం కలిపి పక్కకు పెట్టుకున్న రాగి జావనైతే, రాగి పిండిని అయితే అందులోకి పోసేసి ఒక 2 minutes అయితే కలిపితే మనకు రాగి జావా అనేది అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను 2 types చేయబోతున్నాను. అది కూడా ఒకటి మనం తాగడానికి, ఇంకొకటి పిల్లల కోసం అయితే రెడీ చేస్తున్నాను. పిల్లలకి కూడా ఇది చాలా బలం కదా, అందుకనేసే నేను 2 types చూపిస్తున్నాను. ఒకటి మనం తాగవచ్చు, అంటే ఎల్లొచ్చి తాగవచ్చు. ఇంకొకటి చిన్నపిల్లలకి ఇది చాలా హెల్దీ కూడా, అందుకనేసి నేను 2 types చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు రాగి జావా రెడీ అయిపోయిందన్నమాట. ఒక 2 minutes అయితే సరిపోతుంది. పిండి అందులో మొత్తం ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఉడికిపోయిన పిండిని చూసారా, ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాన్ని, రెడీ అయిన రాగి జావని ఇప్పుడు మనం సపరేట్ చేసుకుందాము. ఎలాగో అనేది అయితే చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ఇలా అయిన దాన్ని ఒక గ్లాస్లోకి హాఫ్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఇద్దరికి మాత్రమే నేను ఈ క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పక్కకు తీసిన దాన్ని పక్కకు పెట్టేసి సైడ్కి పెట్టేసేసుకొని ఇప్పుడు మిగిలి ఉన్న దాంట్లో అయితే నేను ఇది చిన్నపిల్లల కోసం చేస్తున్నాను అన్నమాట. చిన్నపిల్లలు అని అంటే ఒక 1 year to ఇంకా ఏవో కూడా తినొచ్చు. అందులోకి బెల్లం వేస్తున్నాను. పిల్లలకి షుగర్ అంత మంచిది కాదు కదా, అందుకనేసి బెల్లం వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బెల్లం అయితే వేసాను. బెల్లం కరిగేలాక ఒక 2 minutes అలా కలిపేసేసి దాంట్లో కాచి చల్లార్చిన పాలను అయితే పోసుకుంటున్నాను అన్నమాట. ఇది కాచి చల్లార్చిన పాలని, ఒక చిన్న గ్లాస్ పాలను అయితే పోసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పాలంతా రాగి జావకి మొత్తం పట్టేసి ఇలా వైట్గా అయితే అయిపోతుంది. కొంచెం లాస్ట్లో చిటికెడు ఉప్పేసి అయితే దీన్ని పక్కకు దించేసుకోవడమే. ఇక ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న రాగి జావ ఉంది కదా, ఇప్పుడు ఆ రాగి జావలోకి నేనైతే ఏం వేస్తున్నానంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న, మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుని 2 tablespoon అయితే వేసుకుంటున్నాను. 2 tablespoon వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి హెల్తీకి బాగుంటుంది, అలాగే జుట్టుకు కూడా బలమైంది కదా. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. పెరుగు మంచిదే, రాగి జావా మంచిదే. ఇలా కలుపుకున్న దాంట్లోకి చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. పెరుగు కొంచెం ఎక్కడైనా ఉండలుగా ఉంటే దాన్ని మంచిగా బ్లెండ్ చేసుకుంటే మంచిగా అయిపోతుంది అన్నట్టు, అందులోకి మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు అందులోకి కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నాను. నిమ్మరసం అయితే మంచిగా వేసేసుకొని, మీకు నిమ్మరసం అవసరం లేదంటే ఇగ్నోర్ చేయవచ్చు. దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తాగడానికి, పిల్లలు తాగడానికి అయితే రెండింటిని నేను ఇప్పుడు చూపించాను. ఇప్పుడు గోండు కటీరాతో చేస్తున్నాను. గోండు కటీరా కూడా చాలా మంచిది, ఒంటికి చలవ చేస్తుంది, అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వెయిట్ లాస్ కూడా ఈజీగా అవ్వచ్చు. ఇప్పుడు చియా సీడ్స్ని ఎలా నానపెట్టుకున్నాను ఒక 5 minutes. నానపెట్టుకున్నా కూడా డైరెక్ట్ అందులోనే వాటర్ గ్లాస్లోనే డైరెక్ట్ వేసేసాను. ఇప్పుడు గోండు కటీరా చూసారు కదా, దీన్ని కూడా ఒక 1/2 hour ముందు నానబెట్టుకుంటే ఇలా జెల్లాగా అవుతుందన్నమాట. ఆ జెల్లాగా అయిందాన్ని ఒక స్పూన్తోని ఇలా చియా సీడ్స్లో వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. అందులోకి మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి
కొద్దిగా అంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి. నిమ్మరసాన్ని అయితే పిండుకొని దాంట్లో వామ్ వాటర్ అయితే పోసుకోవచ్చు. వామ్ వాటర్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ దీన్ని తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు.